అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ ఘటనతో గగనతల ప్రయాణ భద్రతపై ప్రజల్లో కలవరం మొదలైంది. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి విమాన ప్రయాణాల్లో రిస్క్ తగ్గుతోంది. అయితే ఇప్పటికీ రన్వేపై నుంచి టేకాఫ్, ల్యాండింగ్ టైంలో అత్యంత కష్టంతో కూడుకున్న దశలు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న విమాన ప్రమాదాల్లో 35% టేకాఫ్, ల్యాండింగ్ టైంలోనే జరుగుతున్నాయి. అహ్మదాబాద్ లో కూలిన ఎయిర్ ఇండియా విమానం కూడా టేకాఫ్ అయిన కొద్ది క్షణాల తరువాతే కూలింది. విమానం ఆకాశంలో స్థిరమైన ఎత్తుకు చేరాక సాగే ప్రయాణాన్ని క్రూజింగ్ దశ అంటారు. టేకాఫ్, ల్యాండింగ్ దశలతో పోలిస్తే ఈ సమయంలో ప్రమాదాలు తక్కువ. టేకాఫ్ కావాలంటే నిర్దిష్టమైన వేగంతో రన్వేపై దూసుకెళ్లుతూ సరైన విధానాలు అనుసరించాలి. అప్పుడే సేఫ్ గా టేకాఫ్ అవుతుంది. టేకాఫ్ టైంలో అప్పటి వరకు రన్వేపై నిశ్చలంగా ఉన్న విమానం ఒక్కసారిగా పూర్తి స్థాయిలో జోరందుకుంటుంది. ఈ క్రమంలో పైలట్లు విమానం పూర్తి సామర్థ్యంతో పనిచేయాల్సి ఉంటుంది. ఇంజన్లు పూర్తి స్థాయిలో శక్తిని రిలీజ్ చేస్తాయి. ఈ టైంలో పైలట్ల మధ్య మంచి కోఆర్డినేషన్ అవసరం ఉంటుంది. మెరుపు వేగంతో నిర్ణయాలు తీసుకోవాలి. ఇలాంటి టైంలో ఇంజన్లను పక్షులు ఢీకొట్టే ఇంజన్ ఫెయిల్ అయ్యే ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా టేకాఫ్ టైంలో ప్రమాదాలకు ప్రధాన కారణం మానవ తప్పిదాలేనని నిపుణులు చెబుతున్నారు. టేకాఫ్ కు ముందు పైలట్లు వాతావరణ పరిస్థితులు, రన్వే లెన్, ఫ్లైట్ వెయిట్, ఇంధన స్థాయి వంటి వివరాలను అనలైజ్ చేసుకోవాలి. వాటి ఆధారంగా రన్వేపై ఫ్లైట్ వేగాన్ని సెట్ చేసుకోవాలి. రన్వేపై వేగంగా కొద్ది దూరం ప్రయాణించాక రొటేషన్ పాయింట్ ను నిర్దేశించుకోవాలి. ఆ దశలో విమానం ముందు భాగాన్ని స్వల్పంగా పైకి లేచేలా చేయాలి. దీనివల్ల విమానం గాల్లోకి లేస్తుంది. ఆ రొటేషన్ పాయింట్ ను తప్పుగా లెక్కించడం కూడా ప్రమాదాలకు కారణమవుతుంది. విమానం పైకి లేచే కొద్దీ సరిగ్గా ఎంపిక చేయకపోవడం కూడా ప్రమాదాలకు కారణమవుతుంది. ప్రతికూల వాతావరణం, విజిబిలిటీ, వర్షాలు కూడా ఫ్లైట్లకు ప్రధాన విలన్లు. బలమైన గాలులు ఫ్లైట్ స్పీడ్ ను కంట్రోల్ తప్పిస్తోంది. విమానం రన్వేపై దూసుకెళ్తున్న సమయంలో టేకాఫ్ నిలిపివేయడానికి వీల్లేని వేగం V1 కు వస్తుంది. ఆలోపు ఏదైనా ప్రమాదాన్ని గుర్తిస్తే టేకాఫ్ ను సురక్షితంగా నిలిపివేయవచ్చు. V1 స్థాయిని దాటాక విమానంలోని ఏదైనా వ్యవస్థ విఫలం కావడం, పక్షి ఢీకొట్టడం, ఇంజిన్ సమస్య వంటివి ఉత్పన్నమైతే టేకాఫ్ కావాలా లేక రిస్క్ తీసుకొని దాన్ని నిలిపివేయాలా అన్న దానిపై పైలట్లు కొద్ది క్షణాల్లోనే నిర్ణయం తీసుకోవాలి. ఈ సమయంలో జాప్యం చేసినా, తప్పుడు నిర్ణయం తీసుకున్నా చాలా ప్రమాదకరం. అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఎంతో మంది జీవితాల్లో చీకటి నింపింది. కొత్త జీవితాలు మొదలు పెడతామని సరికొత్త ఆశలతో ప్రయాణం మొదలుపెట్టిన వారికి అదే చివరి ప్రయాణమైంది. వారిపై ఆధారపడ్డ వారికి తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది. జాబ్ కోసం ఒకరు, భర్త దగ్గరికి మరొకరు, పేరెంట్స్ దగ్గరికి వెళ్తామంటూ ఫ్లైట్ ఎక్కిన వారు ప్రమాదంలో కానిరాని లోకాలకు వెళ్లిపోయారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఎంతో మంది జీవితాలను తలకిందులు చేసింది. భవిష్యత్తుపై పెట్టుకున్న ఆశలు తీరక ముందే మృత్యువు ముందుకొచ్చింది. సంతోషంగా ఉన్న కుటుంబాలకు సొంత వాళ్లను దూరం చేసి తీరని దుఃఖాన్ని మిగిల్చింది. విమానం కూలిన ప్రమాదంలో చనిపోయిన వారి ప్రయాణికులను పరిశీలిస్తే ఒక్కొక్కరిది ఒక్కో విషాదగాథ కనిపిస్తోంది. రాజస్థాన్కు చెందిన ఓ యువతికి కొత్తగా పెళ్లైంది. బలౌతారా జిల్లాలోని అరబాకు చెందిన ఖుష్బూ ఈ ఏడాది జనవరిలో మాన్పుల్ సింగ్ ను వివాహం చేసుకుంది. కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఖుష్బూ లండన్లో ఉంటున్న భర్తను కలిసేందుకు ఎయిర్ ఇండియా విమానంలో బయలుదేరింది. మరికొన్ని గంటల్లో భర్తను కలుస్తానన్న ఆమె కలలు కల్లలే అయ్యాయి. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే విమానం కూలిపోయిన ఘటనలో ఖుష్బూ చనిపోయింది. దీంతో అదే ఆమెకు చివరి జర్నీ అయింది. భార్య కోసం ఎదురు చూస్తున్న భర్తకు చివరి చూపు కూడా దక్కకుండా పోయింది. ఇక ప్రమాదంలో ఓ కుటుంబమే బలైపోయింది. లండన్లో స్థిరపడేందుకు వెళ్తున్న డాక్టర్ దంపతుల ఫ్యామిలీ అనంత లోకాలకు చేరింది. 3 పిల్లలతో భార్య, భర్త విమాన ప్రమాదంలో కాలి బూడిదయ్యారు. ఈ ఘటన అందరినీ కలిసివేస్తుంది. డాక్టర్ ప్రతీక్ జోషి లండన్లో జాబ్ చేస్తుండగా ఆయన భార్య కోమి వ్యాస్ ఉదయపూర్లోని పసిఫిక్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు. వీరికి 3 పిల్లలున్నారు. లండన్లో సెటిల్ అవ్వాలని వారు తీసుకున్న నిర్ణయమే అనంత లోకాలకు తీసుకెళ్లిపోయింది. లండన్లో సెటిల్ అయ్యేందుకు కోమి వ్యాస్ ఉదయపూర్లోని పసిఫిక్ హాస్పిటల్లో జాబ్ మానేశారు. లండన్కు షిఫ్ట్ చేయాలని వారం కింద ప్రతీక జోషి వారి స్వగ్రామం రాజస్థాన్లోని బన్స్వారాకు వచ్చారు.
గురువారం తన భార్య, 3 పిల్లలతో విమానం ఎక్కారు. విమానంలో డాక్టర్ జోషి తన ఫ్యామిలీతో సెల్ఫీ కూడా తీసుకున్నారు. ఆ ఫోటోలో ఆయన భార్య ఒకవైపు, వారి కుమార్తె, 2 కొడుకులు నవ్వుతూ ఎంతో సంతోషంగా కనిపించారు. పాపం ఆ ఫ్యామిలీకి అదే లాస్ట్ జర్నీ అని, అదే చివరి ఫోటో అవుతుందని వారు ఊహించుండరు. క్షణాల్లోనే విమానం ప్రమాదానికి గురి కావడంతో కుటుంబం మొత్తం చనిపోయింది. ప్రమాదంలో డాక్టర్ దంపతులు, ఫ్యామిలీ మొత్తం చనిపోవడంతో వారి కుటుంబ సభ్యులు, బంధువుల ఇండ్లలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బతుకుపై ఎన్నో ఆశలు, కలలు సాధించేందుకు ప్రయాణం ప్రారంభించిన వారిని చిదిమేసింది విమాన ప్రమాదం. జీవితాంతం కలిసి ఉందామనుకున్న వారిని సొంత వాళ్లకు దూరం చేసి తీరని వేదనను మిగిల్చింది. ఊహించని విషాదం. వందల మంది ప్రాణాలు గాల్లోనే కలిసిపోయాయి. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన క్షణాల్లోనే కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకళ్ళు మినహా మిగిలిన వారంతా కాలి బూడిదయ్యారు. అసలు ప్రమాదానికి కారణమేంటి? సీనియర్ పైలట్లు ఉన్న ప్రమాదాన్ని ఎందుకు పసిగట్టలేకపోయారు? అసలేం జరిగింది? జస్ట్ వాచ్ ది స్టోరీ. దేశ చరిత్రలో అత్యంత విషాద ఘటన గుజరాత్ అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ఘటన యావత్ భారతదేశాన్ని కలవరపాటుకు గురిచేసింది. అహ్మదాబాద్ ఎయిర్పోర్టు నుంచి మొత్తం 242 మందితో టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం గాల్లోకి ఎగిరిన కొన్ని నిమిషాల్లోనే కుప్పకూలింది. విమానం గాల్లోంచి అమాంతం నేలపై పడడంతో ఆకాశాన్ని తాకేలా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. విమానంలో ఫ్యూయల్ ట్యాంకు నిండుగా ఉండడంతో అగ్నిపర్వతం బద్దలైనట్లుగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదంలో ఫ్లైట్లోని 229 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది, 2 పైలట్లు, మొత్తం 241 మంది మంటల్లో సజీవ దహనమైనట్టు ఏవియేషన్ అధికారులు చెబుతున్నారు. ప్రమాదానికి గురైన ఈ ఎయిర్ ఇండియా విమానం కెప్టెన్ సుమిత్ సబర్వాల్, ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ నేతృత్వంలో లండన్కు బయలుదేరింది. వీరిద్దరికి విమానం నడపడంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇద్దరికీ కలిపి 9300 గంటల ఫ్లయింగ్ అవర్స్ ఎక్స్పీరియన్స్ ఉందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ వెల్లడించింది. కెప్టెన్ సబర్వాల్కు 8200 గంటల విమాన ప్రయాణ అనుభవం ఉండగా, ఆయన కో పైలట్ క్లైవ్ కుందర్కు 1100 గంటల విమాన ప్రయాణ అనుభవం ఉందని తెలిపింది డీజీసీఏ. క్రాష్ కావడానికి ముందు 625 అడుగుల ఎత్తులో ఉన్న విమానం నిమిషంలోనే 475 అడుగుల కిందికి పడిపోయింది. వెంటనే అప్రమత్తమైన పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీకి మేడే ఎమర్జెన్సీ మెసేజ్ పంపారు. వెంటనే అలర్ట్ అయిన ఏటీసీ తిరిగి ఎయిర్ ఇండియా పైలట్లతో కమ్యూనికేట్ కావడానికి ప్రయత్నించగా అక్కడి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. మేడే ప్రకటించిన నిమిషాల్లోనే విమానం ఎయిర్పోర్టు సమీపంలో కాలేజీ భవనంపై కుప్పకూలింది. కెప్టెన్ సుమిత్ సబర్వాల్, ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్కు విమానం నడపడంలో చాలా అనుభవం ఉన్నప్పటికీ ఫ్లైట్ కుప్పకూలిపోవడంపై అనేక అనుమానాలు వస్తున్నాయి. ఫ్లైట్ క్రాష్ కావడానికి పైలట్ల తప్పిదమా, లేదంటే టెక్నికల్ ప్రాబ్లమా అన్నది తేలాల్సి ఉంది. గురువారం ప్రమాదం జరిగిన వెంటనే డీజీసీఏ దర్యాప్తు మొదలుపెట్టింది. పూర్తి స్థాయిలో విచారణ తర్వాత ఘటనపై వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. అహ్మదాబాద్లో ఫ్లైట్ ఘోర ప్రమాదం వందలాది కుటుంబాలను కలిచివేసింది. భారత్ టూర్ కంప్లీట్ చేసుకుని ఆనందంతో గుడ్ బై ఇండియా అంటూ ఫారినర్స్ వీడియోలు అందరినీ తీవ్రంగా కలిచివేస్తున్నాయి. టేకాఫ్ అయిన నిమిషాల్లోనే దుర్ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా కలిచివేసింది. 242 మంది ప్రయాణికులతో అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ టేకాఫ్ అయిన 5 నిమిషాలకే నేలకూలింది.
ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు బ్రిటిష్ ప్రయాణికులు ఇన్స్టాగ్రామ్లో సెల్ఫీ వీడియోలు రికార్డు చేసి పోస్ట్ చేశారు. ఫ్లైట్ ఎక్కే ముందు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లాంచ్లో కూర్చొని జేమీరే మీక్ అనే ప్రయాణికుడు వీడియో రికార్డ్ చేశాడు. లండన్ తిరిగి వెళ్లేందుకు 10 గంటల టైం పడుతుందని ఆ వీడియోలో తెలియజేశాడు. గుడ్ బై ఇండియా అంటూ సెల్ఫీ వీడియో కూడా తీశాడు. ఎన్నో జ్ఞాపకాలతో విమానం ఎక్కిన ప్రయాణికులకు ఇలా ప్రమాదం జరగడం దురదృష్టకరమని నెటిజన్లు సంతాపం తెలిపారు. ఎయిర్ ఇండియా ప్రమాదంలో సిబ్బందితో సహా 242 మంది ప్రయాణికులు జర్నీ చేశారు. వీరిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ జాతీయులు, 7 పోర్చుగీస్ జాతీయులు, 1 కెనేడియన్ పౌరుడు ఉన్నట్లు గుర్తించారు.